స్మరణీయుడా టీజీ వెంకటేశుడా టీజీ రాజాధిరాజురా జననాయక విజయీ భవ జనసేవక దిగ్విజయీ భవ ఒక జన్మకు అర్థం తెలిపిన మహనీయుడా ప్రతి గుండెకు తోడుగా నిలిచిన స్మరణీయుడా టీజీ వెంకటేశుడా రాజాధిరాజురా ఘనమగు చరితకు వెలుగుల భవితకు శిల్పివి నీవేగా టీజీ చెరగని కీర్తికి తరగని ప్రేమకి ప్రతిరూపం నీవేగా టీజీ వేల వేల హృదయాల కొలువైన దేవుని రూపం నీవేనయ్యా నడిచే దేవుడివయ్యా. అందరికీ నమస్కారం. ఈ రోజున గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున కర్నూలులో వారి ఇంటి వద్ద అనేక వేల మంది వచ్చి వారికి శుభాకాంక్షలు చెప్పి వారి వద్ద ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఒక ఆర్యవైశ్యులే కాకుండా అన్ని రకాల వర్గాల వారు కూడా వచ్చి మరి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి అంటే టీజీ వెంకటేష్ గారు అన్ని వర్గాల వారి మద్దతు కూడా వారికి ఉంది. మరి ఎంతో ధర్మదాత అయిన అందరికీ కూడా కాదనకుండా మరి ధర్మాలు చేయటం, చందాలు ఇవ్వటం వారి మంచితనానికి నిదర్శనం. మరి వారి సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు చందాలు ఇస్తారో వారికే తెలవదని అనుకుంటున్నాను నేను. మరి అటువంటి వ్యక్తి కలకాలం కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఆ జగన్మాత వాసవీదేవిని కోరి ప్రార్థిస్తున్నాం. సెక్రటరీ గారు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాష్ట్రంలోనే ప్రత్యేక పర్వదినం. పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు రాష్ట్రాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. దానికి నా వంతు జనరల్ సెక్రటరీ హోదాలో అందరికీ మోటివేట్ చేయడం గాని, ఆ ఫోటోలు తెప్పించుకోవడం గాని, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చెప్పడం గాని జరిగింది. దాని ప్రకారం జిల్లా సంఘాలు గాని, మండల సంఘాలు గాని అత్యద్భుతంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే టీజీ వెంకటేష్ గారు అంటే ఒక ధైర్యం. కులంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నారనే ధైర్యం అందరికీ ఉంది. అలాగే ఏ సత్రం అయినా సరే, ఏ సంఘం అయినా సరే, ఏ గుడి అయినా సరే, ఏ కుటుంబం అయినా సరే కష్టం వచ్చింది అని తలుపుకొడితే ఆయన సహాయం చేసి పెడుతున్నారు. అలాగే ఆయన వ్యాపారంలో నెంబర్ 1 గా ఉంటూనే, రాజకీయాల్లో నెంబర్ 1 గా ఉంటూనే ఆర్యవైశ్యుల కోసం అనేక కష్టాలను తట్టుకొని చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు జన్మదినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఇచ్చేసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఆయన భవిష్యత్తులో గవర్నర్ అవ్వాలని, మమ్మల్ని అందరినీ కూడా చక్కగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాసవి అమ్మవారి ఆశీస్సులు ఆయనకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఈ రోజున టీజీ వెంకటేష్ గారు 76వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులైన చిన్ని రామసత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు ప్రస్తుత సెక్రటరీ అయిన మాటూరి రంగనాథులతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు కులమతాలకు అతీతంగా చాలా మంది వచ్చారండి. ఈయన దగ్గరికి తలుపులు ఎప్పుడు తీసి ఉంటాయండి. నేను ఇంటి తలుపు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ వచ్చిన వారు కళాకారులు వచ్చారు, నిరుపేదలు వచ్చారు, సంఘ నాయకులు వచ్చారు, ఇతర కులస్తులు వచ్చారు, అందరూ వచ్చారండి. అందరితో ఆయన మొదటి నుంచి కూడా చిరునవ్వుతోనే
పలకరిస్తాం. ఈ రోజున ఈయన పుట్టినరోజు సుమారు 15,000 మంది పైన వచ్చారంటే ఈయన గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చండి. ఇంకా తీర్థంగా జరుగుతుంది, ఇంకా వస్తున్నారండి. ఇలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో సిరి సంపదలతో ఉండాలని మా చిన్ని రామ సత్యనారాయణ గారు ఇక్కడ జోగులాంబ గుళ్ళో మరియు పాపనాశనంలో శివలింగం మరకత శివలింగానికి దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయిస్తాం. ఆ బ్రహ్మగారు కూడా టీజీ వెంకటేష్ గారి గురించి చాలా గొప్పగా చెప్తాం. ఇలాంటి వ్యక్తి పురాణాల్లో ఉన్నారండి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఉన్నారు. మీరు ఆయన గురించి వచ్చారంటే చాలా ఆనందదాయకం అని చెప్పేసి వెంటనే మమ్మల్ని లోన గర్భగుడిలోకి తీసుకెళ్లి అమోఘమైన మంత్రోచ్చారణ చాలా బాగా చేశారు. మంత్రోచ్చారణతో ఆశీర్వదిస్తున్నది చాలా గొప్ప. ఆ పుణ్యఫలం ఏదైనా ఉందంటే గనక మా చిన్ని రామ సత్యనారాయణ గారికి అని ఎవరు ఊహించినటువంటిగా దగ్గరుండి పొద్దున పూజ అయ్యేంత వరకు కూడా ఏమి తినకుండా కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆయనతో పాటు నేను, మా వెంకటేశ్వర గారు, అలాగే మా సెక్రటరీ గారు కూడా ఉంటాం. ఆ పూజ అనంతరం మేము బయటకు వచ్చి మంచినీళ్ళు తాగా ఉంటాం. ఈ రోజు కూడా దగ్గరుండి మీరు ఇక్కడ కూర్చోండి అప్పుడు వెళ్ళొద్దని మమ్మల్ని ఇక్కడ ఉంటాం. ఆయన ఇంకా బయట కార్యక్రమాలు ఉంటాం. చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి లేకపోతే దేశానికి ఒక గవర్నర్ ఏదో ఒక రాష్ట్రం వస్తే కనుక మన ఆర్యవేశుల కష్టాలు చాలా మటుకు తీరుతాయండి. అలాగే ప్రస్తుత ఆర్యవేశ మహాసభ ఇల్లూరు లక్ష్మయ్య గారు కానివ్వండి, కమిటీ వారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉంటాం. దగ్గరుండి మర్యాదలు చూసుకుంటాం. అది కాక ఇరు రాష్ట్రాల్లో ఆర్యవేశ మహాసభ కమిటీ వారు అందరూ కూడా ఎక్కడికక్కడే బట్టల పంపిణీ కానివ్వండి, భోజన వితరణ కానివ్వండి, ప్రత్యేక పూజలు కానివ్వండి, ఈ రోజున కనీసం లేదంటే ఇరు రాష్ట్రాల్లో సుమారు 1000 గుళ్ళలో దగ్గర దగ్గర వాసవిమాత గుడి కానివ్వండి, శివాలయం కానీ ఈయన గురించి ప్రత్యేక పూజలు జరిగినాయి. ఈ విషయం మేము పంచుకుంటాం కూడా, ఆయన ఇంట్లో పంచుకుంటాం. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది.